అని చెప్పి భారతీయ జనతా పార్టీ బలంగా విశ్వసిస్తున్నటువంటి ఒక సందర్భం. రైట్. విశ్లేషకుల అంచనాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు, దీదీ అరాచకపు పాలనకు చరమగీతం పాడబోతుంది. అక్కడ కాషాయ జెండా రెపరెపలాడనుంది ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పేసి చాలా ధీమాగా ఉన్నారు, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. అంటే ఇప్పుడు ఈ ఐపాక్ ఆఫీస్ పైన దాడులు, ఈడీ దాడులు కావచ్చు, తర్వాత డైరెక్టర్ వినేష్ చందేల్ అరెస్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా అంటే నిజంగానే దీదీని కట్టడి చేయడం కోసం ప్రయోగిస్తున్నటువంటి అస్త్రాలుగా చూడాలంటారా? ఇవి ఎందుకు చేస్తుంది బీజేపీ ఈ రకమైనటువంటి దాడులు ఈ ఎన్నికల ముందే? దీదీని ఓడించాలి అనేటువంటిది ఈనాటి కోరిక కాదు. 2021 ఎలక్షన్స్లో కూడా బీజేపీ ఆ లక్ష్యంతోనే పనిచేస్తుంది. కాబట్టి అప్పటికి పెరిగినటువంటి శాతం, అంటే అప్పుడు గత ఎలక్షన్స్లో గెలిచినటువంటి టీఎంసీకి టీసీఎంకి ఓడిపోయినటువంటి బీజేపీకి 10% ఓటు తేడా ఉందండి. సో ఇప్పుడు ఆ 10% ఓటుని 5% అటు ఇటు అయితే మేము గెలుస్తాము అనేటువంటి అంచనా బీజేపీ వేసుకుంటుంది. అది సహజం కూడా. సో గెలుపు కోసమే ఐపాక్ టీం మీద దాడి జరిగిందనేది అంగీకారం కాదు. ఎందుకంటే ఆ రోజు దాడి జరిగినప్పటి సంగతి వేరేది. ఇంకొక రకమైన ఒక సిమెంట్ కంపెనీకి సంబంధించినటువంటి కుంభకోణం సంబంధించిన అంశం మీద దాడి జరిగింది. అనవసరంగా మమతా బెనర్జీ గారు అక్కడికి వచ్చి ఆ నీలం రంగు ఫైల్ చక్కలో పెట్టుకొని పారిపోవడంతో ఫైల్ తీసుకొని వెళ్ళటంతో ఏమో ఇది ఆవిడకి వాళ్ళకి ఉన్న సంబంధం, ఇది రాజకీయ పరమైందేమో అనే అనుమానం అలా తీసుకురావడం జరిగింది. కానీ వాస్తవానికి ఐపాక్ మీద దాడికి ప్రస్తుత ఎలక్షన్స్కి సంబంధం లేదండి. సో అసలు ఈడీ అసలు దాడులే చేయకూడదు అంటే అది వేరే విషయం. ఎన్నికలు జరుగుతున్న వేళ ఈడీ దాడులు చేయకూడదు అనేటువంటిది వేరే విషయం. అది కొంతమంది చేసే ఆర్గ్యుమెంట్. కానీ కాబట్టి ఇప్పుడు 10% ఓటు మమతా బెనర్జీకి ఎక్కువ ఉంది బీజేపీ కన్నా గత అసెంబ్లీ ఎన్నికల్లో పోల్చినప్పుడు. ఈ 10% నుంచి 5-6% ఓట్లు వెనక్కి లాక్కోవాలి బీజేపీ గెలవాలి అంటే. అయితే ఆమెకు ఉన్నటువంటి ఏకైక ఆయుధం ఏమిటంటే మొత్తంగా ఉన్నటువంటి ముస్లిం ఓట్లండి. ఆ ముస్లిమ్స్ అనేటువంటి వాళ్ళు స్థానికుల, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి విదేశీ దురాక్రమణదారుల, ఎవరైనా సరే మొత్తం మీద ఆవిడకు ఉన్నటువంటి ఓటంతా కూడా సాలిడ్గా ఉన్నటువంటి బేస్ అక్కడ ఉన్నటువంటి 25 నుంచి 30% ఉన్నటువంటి ముస్లిం ఓటర్స్. సో దీన్ని ఎలా బ్రేక్ చేయాలి అంటే ఏ ఎన్నికల్లో అయినా సరే 35% వచ్చిన వాళ్ళు గెలుస్తూ ఉంటారండి. అంతకన్నా ఎక్కువ శాతం రాదు. సో 25% మీకు సాలిడ్గా ముస్లిమ్స్ నుంచి వస్తున్నప్పుడు 10% సంపాదించుకోవడం అనేటువంటిది గత 15 సంవత్సరాలుగా పరిపాలిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ మహిళలను దృష్టిలో పెట్టుకొని సంక్షేమ కార్యక్రమాలు ఎక్కువగా చేసినటువంటి మమతా బెనర్జీకి పెద్ద కష్టం కాకపోవచ్చండి. చాలా సర్వేలు దగ్గరగా ఉన్నాయి. ఒకరికి మధ్యలో చాలా తక్కువ తేడా ఉంది అని వస్తుందే కానీ ఎక్కడా కూడా నాకు తెలిసి బీజేపీ గెలుస్తుంది అనేటువంటి విషయం స్పష్టంగా రావట్లేదండి. అయితే 5% 5 ఏళ్ల కాలంలో మార్చుకోవటం అనేటువంటిది అంత పెద్ద కష్టమేది కాదు. ఇంకొకటి ఏంటంటే మమతా బెనర్జీని ఓడించాలి అనేటువంటి కోరిక ఒక బీజేపీకే కాదండి, వామపక్షాలకి కూడా ఉంది, కాంగ్రెస్ కూడా ఉంది. సో గత ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళా ఇండి కూటమిలో భాగం అయినప్పటికీ ఎందుకంటే మమతా బెనర్జీ కనుక ఈ ఎన్నికల్లో గెలిచింది అనుకోండి, ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ అక్కడ ఆవిడ కంట్రోల్ చేయడం కాంగ్రెస్ చేత కాదండి. సో కాబట్టి ఇండి కూటమిలో ఉండేటువంటి గొడవంతా కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ చుట్టూనే తిరుగుతోంది. కాబట్టి మమతా బెనర్జీ గెలవకుండా ఉంటేనే బాగుండు అనేటువంటి కోరిక ఉన్న వాళ్ళలో కాంగ్రెస్ ఉంది, వామపక్షం కూడా ఉంది. గత ఎన్నికల్లో వామపక్షానికి దాదాపుగా 5% ఓటు వచ్చిందండి. సో ఈ 5-6% ఓటు ఉంది వాళ్ళకి, కానీ ఒక్క సీటు కూడా రాలేదు. ఈ 5-6% మనకు వచ్చి కూడా సీట్లు లేకుండా మనం ఎందుకు ఇంకా కనీసం మమతా బెనర్జీని ఓడించడం అన్నా చేయగలము అనేటువంటి ఆలోచనతో చాలామంది వామపక్ష కార్యకర్తలు కానివ్వండి, మధ్యస్థాయి నాయకులు కానీ ఉన్నారండి. సో వాళ్ళు కనుక నిజంగా ఈసారి మన ఓటు బీజేపీకి వేసేయండి అనే నిర్ణయం కనుక, లేదా వాళ్ళ కార్యకర్తలకి పిలుపు ఇచ్చారనుకోండి అంతర్గతంగానే, ఇదేం బహిరంగంగా చేయకపోవచ్చు, ఈ కోరిక కాంగ్రెస్ వామపక్షాల్లో ఉన్న కోరికని అంతర్గతంగా కనుక బీజేపీకి లబ్ధి చేకూరుద్దాము, కేవలం మమతా బెనర్జీని ఓడిద్దామనేటువంటి బీజేపీ గెలవచ్చండి. ఈసారి వాళ్ళు పెట్టుకున్నటువంటి లక్ష్యం 100 సీట్లు పోయిన ఎన్నికల్లో. సో లోపాయికారిగా వామపక్షాలు బీజేపీకి కనుక సపోర్ట్ చేస్తే వీళ్ళకి గెలుపు అనేది నల్లేరు మీద నడక అవుతుందంటారు. ఎందుకంటే
ఇప్పుడు బీజేపీకి గత 2011 తర్వాత వచ్చిన ఓటంతా కూడా ఒకప్పటి వామపక్ష ఓటే బీజేపీకి మారిపోయిందండి. ఓకే. కాంగ్రెస్ ఓటు, బీజేపీకి ఓటు, తృణమూల్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండే ఓటంతా కూడా బీజేపీ వైపు మళ్ళింది. ఇంకా కొద్దిగా మాత్రం సైద్ధాంతికంగానో మరొక ప్రేమతోనో పట్టుకొని ఉన్న శాతం వాళ్ళు 5-6% కన్నా లేరు వామపక్షం వైపు. వాళ్ళు కూడా ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే మమతా బెనర్జీ పాలన గూండా పాలనలాగా సాగుతోందండి. ఓకే. ఈ గూండాలని భౌతికంగా ఎదిరించగలిగిన శక్తి కలిగిన పార్టీ ప్రస్తుతం బీజేపీనే ఆ రాష్ట్రంలో. ఎస్. అంటే ఎవరైనా ఊళ్ళల్లో గొడవలు చేసినా, ఎక్కడైనా అల్లర్లు జరుగుతున్నా కూడా వెళ్ళి మమతా బెనర్జీ గూండాలను తట్టుకొని నిలబడి మేము ఉన్నామని చెప్తున్న పార్టీ బీజేపీ అండి. అది వామపక్షం వాళ్ళకు కూడా తెలుసు. తమ కేడర్ వెనక్కి వెళ్ళిపోయింది, మనం చేయగలిగేది ఏమీ లేదు, మమతా బెనర్జీని తట్టుకోవడం మన వల్ల కాదు అనే విషయం వామపక్షాలకు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కనుక బీజేపీ కొంచెం సహకారం అందిస్తే, ఇప్పటికీ కూడా భాషాభిమానం, మతాభిమానం, మమతా రెచ్చగొడుతున్న అంశాలు ఇవేనండి. బెంగాలీ భాష, బెంగాలీ సంస్కృతి, ముస్లిమ్స్, ఈ అంశాల మీద ఆధారం చేసి, లేదా హిందీ, బెంగాలీ, వీళ్ళేదో మరో దేశం నుంచో మరో ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు, ఇట్లాంటి ముద్రతో ఆత్మాభిమానం, బెంగాలీ అభిమానం రెచ్చగొట్టి ఓట్లు సంపాదించాలని చూస్తోంది ఆవిడ. ఇది అంతగా సాధ్యమవుతుందా కాదా అనేటువంటిది ఇగో రేపు మాకు తేలిపోతుందండి. రైట్ శ్రీనివాస్ గారు.